నమస్కారం, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ జోన్. ఇవి ట్రూక్ ఇయర్ బడ్స్. ఇవి మీకు కొంచెం స్టైలిష్గా ఉంటాయి. మీకు యాంగ్రీ బడ్స్ ఉంటుంది కదా, యాంగ్రీ బర్డ్ షేప్లో ఉంటాయి. అలాగే ఇక్కడ 2 లైట్స్ ఉంటాయి. ఈ 2 లైట్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి. ఎదుటి వాళ్ళు చూసే వాళ్ళు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి ఈ లైట్స్. ఇవి మీకు 10mm డ్రైవర్స్ వస్తాయి. అలాగే గేమింగ్ 55mm మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ ఉంటుంది. అలాగే ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి ఈ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. బాక్స్ చూడడానికి మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ ట్రూక్ అని ఉంది. అలాగే ఇక్కడ ఒక ప్యాకింగ్ సీల్ ఉంది. ఈ సీల్ తీసేద్దాం. ఇది కవర్ ఉంది. కవర్ తీసేసాక మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు ట్రూక్ ద వైర్లెస్ ఇయర్ బడ్స్ అని ఉన్నాయి. అలాగే ఇక్కడ 2 లైట్స్ ఉన్నాయి చూడవచ్చు కేస్కి. ఇవే అట్రాక్టివ్ ఈ ఇయర్ బడ్స్కి. అలాగే 55mm అల్ట్రా లో లేటెన్సీ అని ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా AI పవర్డ్ నాయిస్ క్యాన్సలేషన్ అని ఉంది. అలాగే ఇక్కడ 55mm అల్ట్రా లో లేటెన్సీ ఉంది. ఆటో ఇన్ డిటెక్షన్ ఉంది. ఇక పవర్ఫుల్ డీప్ బేస్ అని ఉంది. ఇక్కడ కొన్ని బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయో అవి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ ఏం లేవు. పవర్ ఆఫ్ ద ఇయర్ బడ్స్ అని ఉంది. అలాగే ఇక్కడ 10 hours ప్లే టైం సింగిల్ ఛార్జ్ అని ఉంది. ఒకసారి మీరు ఛార్జ్ చేస్తే 10 hours వస్తుందని ఉంది. అలాగే ఆటో ఇన్ ఇయర్ డిటెక్షన్ ఉంది. ఇక్కడ 10mm డ్రైవర్స్ అని ఉన్నాయి, డైనమిక్ డ్రైవర్స్ అని ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు. ఇంకా ఈ బాక్స్కి అయితే ఇంకా సీలింగ్ అయితే ఏం లేదు, సీల్ అయితే ఏం లేదు. చూద్దాం ఇక్కడ ఏమున్నాయో. ఇక్కడ బాక్సులు అయితే ఏం లేవు. ఇక్కడ చూడవచ్చు ఇయర్ బడ్స్ అయితే మీకు ఇలా ఉంటాయి. ఇక్కడ కొన్ని బాక్సులు కొన్ని కంటెంట్స్ వచ్చాయి. ఇక్కడ ఇది ఒక వారంటీ కార్డ్. ఇది మీకు ట్రూక్ నుంచి వారంటీ కార్డ్ నుంచి చూడవచ్చు. దీన్ని పక్కన పెట్టద్దు. అలాగే ఇక్కడ ఇయర్ టిప్స్, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ వచ్చాయి, మీడియం అండ్ లార్జ్. అలాగే ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ ఉంది. ఇది కూడా పక్కన పెట్టేద్దాం, యూజర్ మాన్యువల్. అలాగే ఇది టైప్-Cతో వస్తుంది. మీ టైప్-C పోర్ట్ చూడవచ్చు. ఇక్కడ టైప్-C పోర్ట్ ఇది. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు కేస్ అయితే మీకు ఇలా ఉంటుంది. దీనికి ఒక ప్యాకింగ్ ఉంది. దీన్ని రిమూవ్ చేసేద్దాం ప్యాకింగ్ని. చూడవచ్చు. ఇది రెడ్ కలర్లో ఉంది. చూడటానికి మీకు ప్యూర్ రెడ్లో ఉంది. ఇక్కడ చూడవచ్చు. సైడ్స్ మొత్తం కొన్ని బ్లాక్ ఉంది. లోపల కొంచెం బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ ఉంది. అలాగే ట్రూక్ అని ఉంది. ఇక్కడే చూడవచ్చు ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఇవి ఇయర్ బడ్స్ అందులో ఇన్సర్ట్ చేసి లైట్స్ వస్తాయి అనుకుంటా. చూద్దాం. ఇయర్ బడ్స్ కూడా కొంచెం చూడడానికి గ్లాసీ ఫినిష్ లాగా ఉంది. బట్ ఇదైతే మీకు గ్లాస్ కాదు, ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టిక్ ఇది. అలాగే దీన్ని కూడా తీసేది స్టిక్కర్ తీసేసి ఒకసారి కేసులో పెడదాం. ఇవి లైట్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఇది లెఫ్ట్ కనుకుంటా, లెఫ్ట్ సైడ్. ఇది చూడవచ్చు లైట్స్ ఎలా వస్తున్నాయి. మీకు రెడ్ కలర్ వచ్చినాయి. అలాగే 2 పెడితే మీకు బ్లూలో వచ్చినాయి. చూడవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి లైట్ ఆఫ్ చేస్తాను. మీకు ఎలా ఉంటుందో చూడవచ్చు. దీని కలర్స్ చూడవచ్చు. మీకు లైట్స్ ఆఫ్ చేసి మీకు ఇలా ఉంటుంది. మీకు చీకట్లో బయటకి వెళ్ళినా ఈ కేసుని చూసి కొంచెం వేరే పర్సన్స్ ఉంటారు, వాళ్ళు వేరే వ్యక్తులు అట్రాక్ట్ అవుతారు. అట్లా ఉంటుంది. కేసు మాత్రం చాలా బాగుంది. మీకు ఇవి యాంగ్రీ బర్డ్స్ కళ్ళలాగా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవి మీకు చూడడానికి. ఇవి లైట్స్ చేంజ్ అవుతున్నాయి. మీకు రెడ్, బ్లూ, గ్రీన్ అలా చేంజ్ అవుతున్నాయి. ఈ లైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మీకు మీరు ఎట్లా క్యారీ చేసేటప్పుడు కూడా మీకు నైట్ అయితే చూడటానికి అయితే చాలా బాగుంటాయి. లుకింగ్ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ బాక్స్ ఫినిషింగ్ కూడా స్మూత్గా ఉంది. మీకు చాలా బాగుంది. అలాగే వీటి సౌండ్ క్వాలిటీ అయితే నేను విన్నాను. సౌండ్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, నార్మల్గా ఉంది. బేస్ మరీ అంత ఏం లేదు. మీకు బేస్ అయితే తక్కువ ఉంది. నేను సౌండ్ క్వాలిటీ అయితే అంత ఏం లేదు. నేను 1 day విన్నాను. చూసారుగా ట్రూక్ ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్. ఇందులో నచ్చింది ఏంటంటే ఈ లైట్సే నాకు బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ బయటికి ఎట్టని తీసుకెళ్ళినా చూసే వాళ్ళు కూడా కొంచెం అట్రాక్టివ్ ఉంటాయి లైట్స్. ఇది యాంగ్రీ బర్డ్ షేప్లో ఉంటుంది. అలాగే ఈ లైట్స్ ఒక 3 to 4 లైట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ లైట్స్ బాగున్నాయి నాకైతే. అలాగే దీని సౌండ్ క్వాలిటీ కూడా కొంచెం బాగుంది. నేను ఒక 1 hour దాకా విన్నాను. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీరు 10mm డ్రైవర్స్ వస్తాయి కాబట్టి సౌండ్ క్వాలిటీ అయితే మీకు ఇది 1200కి ఏమో వస్తుంది అమెజాన్లో. 1200 కంటే మీకు సౌండ్ క్వాలిటీ ఓకే, పర్లేదు. బట్ దీని డిజైన్ కోసమే తీసుకోవచ్చు. మీకు దీని డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇయర్ బడ్స్ కూడా కొంచెం స్టైలిష్గానే ఉన్నాయి. అలాగే దీనికి సపరేట్గా యాప్ అనేది ఏమి ఉండదు. ఒక్కసారి మీరు టచ్ కంట్రోల్స్ ఉంటాయి. బట్ ఇవి సాంగ్ని ప్లే చేయడానికి, పాస్ చేయడానికే యూజ్ అవుతాయి. మీరు నెక్స్ట్ ర్యాంక్కి వెళ్ళడానికి, అలాగే నెక్స్ట్ ప్రీవియస్ సాంగ్కి రావడానికి అలాంటివి అయితే ఏమి ఉండవు. ఓన్లీ పాస్ చేయొచ్చు, అలాగే ప్లే చేయొచ్చు, అవే ఉన్నాయి. ఇందులో టచ్ కంట్రోల్స్ వేరేటి అయితే. అలాగే ఇందులో 55 milliseconds అల్ట్రా లో లేటెన్సీ ఉందని చెప్పారు. బట్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు అయితే కొంచెం
లేటెన్సీ అయితే ఉంది. మీరైతే గేమింగ్ కోసం అయితే ఇవి తీసుకోవద్దు. మీరు గేమింగ్ కోసం అయితే వైర్డ్ హెడ్ ఫోన్స్ తీసుకోండి. బట్ మ్యూజిక్ మాత్రం బాగానే ఉంది. ఇందులో 10mm డ్రైవర్స్ వస్తాయి కాబట్టి మీరు మ్యూజిక్ వింటప్పుడు కొంచెం బేస్ కానీ ట్రిపుల్ కానీ బాగానే ఉంది. 1200 కంటే ఇవి వర్తే. మీకు ఆఫర్లో ఒక్కొక్కసారి మీకు 900 కూడా వస్తుంది. అప్పుడు చూస్ చేసుకుంటే మీకు చాలా బెటర్ అవుతుంది. మీకు 900 సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకైతే గేమింగ్ కోసం అయితే ఇవి నేను రికమెండ్ చేయను, ఎందుకంటే కొంచెం లేటెన్సీ ఉంది. అందుకే ఇవి అయితే వద్దు. మీరు గేమింగ్ కోసం అయితే వైర్డ్ హెడ్ ఫోన్స్ తీసుకోండి. ఒకవేళ మీకు స్టైలిష్గా ఇయర్ బడ్స్ కావాలి, అలాగే మీ కేసు కూడా చూడడానికి అవతల పర్సన్ చూడడానికి కూడా కొంచెం లుకింగ్ ఉండాలి అని అనుకున్న వాళ్ళకైతే ఇవి బాగా సూట్ అవుతాయి. బట్ మీ గేమింగ్ లవర్స్ అయితే ఇవి మీకు సూట్ అవ్వవు. అలాగే ఈ కేసుని ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీకు 10 hours అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. బట్ 10 hours అయితే రాదు, ఎందుకంటే మీకు ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, లైట్స్ మీకు ఆ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తాయి. అందుకని ఒక 7 to 8 hours వస్తాయేమో నేనైతే. బట్ వీళ్ళు ఈ బాక్స్ మీద కూడా మెన్షన్ చేయలేదు ఇయర్ బడ్స్ ఎంత ఒక్కసారి సింగిల్ ఛార్జ్ చేస్తే ఎంత టైం వస్తుందో, ఎన్ని అవర్స్ ప్లే అవుతుందో చెప్పలేదు. బట్ నేను ఒక 2 hours ఏమో నేను గేమ్స్ అండ్ మ్యూజిక్ విన్నాను. నాకు లో బ్యాటరీ అని వచ్చేసింది. ఫుల్ ఛార్జ్ చేసి విన్నాను. ఒక 2 hours అంటే మినిమం మీకు ఒక 2 hours లోపే వస్తాయి, ఎక్కువసేపు అయితే రావు. మీకు ఈ కేసులో మీరు కేసు యూజ్ చేసి మీకు 2 or 3 times అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ అయితే అంత బాగా లేదు ఇందులో. అలాగే మీకు ఛార్జింగ్ మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళకి ఇవైతే సూట్ అవ్వవు. ఓన్లీ కొంచెం స్టైలిష్గా కావాలనుకున్న వాళ్ళకి సూట్ అవుతాయి, ఎందుకంటే బ్యాటరీ కూడా చాలా తక్కువ ఉంది. లైట్స్ ఉండడం వల్ల మీకు ఛార్జింగ్ కూడా లైట్స్ కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. వీడియో చూసారుగా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాగే ఎన్నో అన్బాక్సింగ్ గ్యాజెట్స్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై బై నౌ.